సూపర్ దాత్రి, ప్లాన్ భలే ఉంది. పద వెళ్దాం అని కేదార్ అంటాడు. ఇక రాజు డూప్లికేట్ అమ్మ నాన్న కారులో వెళ్తూ, అబ్బా! ₹1,00,00,000 చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. లచ్చిందేవి ఎప్పుడు కోటిలో సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కోవడం తప్పిస్తే ₹1,00,00,000 చూడలేదు అని డబ్బులు చూసుకుంటూ కారులో సంతోషంగా వెళ్తూ ఉంటే, అప్పుడే దాత్రి కేదార్ ముసుగులు వేసుకొని వీళ్ళ కారుకి అడ్డుగా వచ్చి నిలబడి ఉంటారు. హే! ముసుగులు వేసుకొని ఎవరు మీరు? ఎందుకు మాకు ఇలా అడ్డుగా నిల్చున్నారు అని రాజు అడుగుతూ ఉంటే, మీ దగ్గర ఉన్న ₹1,00,00,000 డబ్బులు తీసుకువెళ్ళటం కోసం అని దాత్రి చెప్తుంది. హే కేడీ లేడీ, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ కూడా మీ ఆడవాళ్ళ డామినేషనేనా? మా దగ్గర ₹1,00,00,000 ఉండేవాళ్ళలాగా మేము కనిపిస్తున్నామా? మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు నవ్వుతూ చెప్తూ ఉంటారు. మీ దగ్గర ఉన్నాయో లేదో మాకు తెలియదు కానీ వైజయంతి గారు మాత్రం మీ కారు నెంబర్ ఇచ్చి మీ దగ్గర ఉన్న కోటి పట్టుకొని రమ్మన్నారని దాత్రి చెప్తుంది. ఓడి అమ్మ, నన్ను ఎంత దెబ్బ కొట్టావే అని రాజు మనసులో అనుకుంటూ, మా దగ్గర ఏ కోటి లేవు, అయినా కూడా నాకు కుంఫు వచ్చు, కరాటీ వచ్చు అని తెగ రాజు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. వెంటనే కేదార్ ఒక చెంపదెబ్బ కొట్టడంతో అక్కడ ఉన్న డూప్లికేట్ అమ్మ నాన్న పరుగులు పెట్టి దాక్కొని ఉంటారు. రాజు ఒక్క దెబ్బకే స్పృహ కోల్పోయి పడిపోయి ఉండటంతో కేదార్ నేరుగా కారులో ఉన్న ₹1,00,00,000 బ్యాగు తీసుకురావటంతో దాత్రి కేదార్ ఇద్దరు బైకులో తీసుకొని వెళ్ళిపోతారు. ఇక దాక్కున్న అమ్మ నాన్న కాస్త, రాజు నువ్వు బాగానే ఉన్నావా అని వచ్చి పిలుస్తూ ఉంటే, అమ్మో నాకేమైంది, నేను బాగానే ఉన్నా, ₹1,00,00,000 వచ్చిన 10 నిమిషాల్లోనే పట్టుకెళ్ళిపోయారు కదా, చెప్తా ఆవిడ 50,00,000 ఇవ్వమని చెప్పింది, ఉండు దాని సంగతి చెప్తా అంటూ వెంటనే వైజయంతికి ఫోన్ చేస్తాడు. ఏరా 10 నిమిషాల్లో వస్తానని చెప్పాను కదా అని వైజయంతి అంటే, ఇంకెక్కడి ₹1,00,00,000, మాకు 50,00,000 నీకు 50,00,000 అని చెప్పి ఇప్పుడేమో రౌడీల్ని పంపి మా దగ్గర ఉన్న ₹1,00,00,000 నువ్వే నొక్కేస్తున్నావా అని రాజు అంటే, రేయ్ ఏం మాట్లాడుతున్నావు, నేను రౌడీలని పంపటం ఏంటి అని వైజయంతి అంటే, ఇంకా నాటకాలు ఆడద్దు, మర్యాదగా కోటి నాకు ఇచ్చావా సరే, లేకపోతే నీ నాటకాన్ని బయట పెట్టేస్తానని రాజు అంటే, రేయ్ నిశ్చితార్థం లోపు నువ్వు నాకు ఆ కోటి ఇవ్వకపోతే నేను నీ సంగతి చెప్తానని వైజయంతి అంటుంది. చెప్తున్నా కదా, అదే నిశ్చితార్థం లోపు నువ్వు ఆ కోటి నాకు ఇవ్వకపోతే నువ్వే మమ్మల్ని పిలిపించావు, ఇలా నాటకం ఆడించావని అందరి ముందు నేను బయట పెట్టేస్తా అంటూ రాజు ఫోన్ పెట్టేస్తాడు. కమలాకర్ ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తారా అని సుధాకర్, కౌశికి అందరూతో పాటి దాత్రి కేదార్ కూడా గదిలో నిలబడి ఉంటారు. అప్పుడే కమలాకర్ మెల్లగా కళ్ళు తెరవటంతో, రే తమ్ముడు లే కూర్చో, బాగానే ఉన్నావు కదా అని సుధాకర్ కూర్చోపెడుతూ ఉంటే, బాబాయ్ మీరు మెలకువలోకి రాకపోయేసరికి మేము ఎంత కంగారు పడ్డామో, ఇప్పుడు బాగానే ఉంది కదా అని కౌశికి అంటుంది. అమ్మ నేను ఎన్ని రోజులు స్పృహలో లేను అని కమలాకర్ అడగటంతో 3 రోజులని కౌశికి చెప్తుంది. అంటే 3 రోజులైనా ఈ జగదాత్రి కేదార్ ఇంట్లోనే ఉన్నారంటే సాక్ష్యాలు తీసుకువచ్చారా, అందుకే ఈ ఇంట్లో ఉన్నారా, అంటే నిజమంతా బయట పడిపోయిందా, నేనే ఇదంతా చేశానని తెలిసిపోయిందా, అయినా కౌశికి ఇంత బాధగా చూస్తోందంటే నిజం బయట పడలేదనే అర్థం అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏమైంది మామయ్య గారు, ఎందుకు అలా చూస్తున్నారని దాత్రి అంటే, ఆ కత్తితో పొడిచిన వాడు కళ్ళ ముందరే నిల్చుని ఉంటే అలా చూడక ఇంకెలా చూస్తారే అని నిషి అంటే, మిమ్మల్ని ఎవరు పొడిచారో వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, అది ఈ కేదార్ గాడైనా సరే ఇంకెవరైనా సరే అని యువరాజ్ అంటే, అవును మీరే పొడిచారు, మళ్ళీ ఇంట్లో ఉంటున్నారు అని వైజయంతి అంటుంది. శిక్ష పడి తీరాల్సిందే అని వైజయంతి అంటుంటే, అంటే ఈ కేదార్ గాడే పొడిచారని అందరూ అనుకుంటున్నారా అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటారు. అయినా బుద్ధి లేకుండా ఏంటా మాటలు మాట్లాడడం, ఇంకా కేదారే ఇదంతా చేశాడని సాక్ష్యం నిరూపితమే కాలేదు, మీరు ఇలా బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అని దాత్రి అంటే, ఏంటే బుద్ధి గిద్ది అంటూ అలా మాట్లాడుతున్నావు, మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వటమే ఎక్కువ అని నిషి అంటే, అవును ఏంటి బుద్ధి లేని మాటలు అది ఇది అని మమ్మల్ని ఇలా తిడుతున్నావు అని వైజయంతి అంటుంది. అసలు కేదార్ మామయ్య గారిని పొడవనే లేదు, అది మేము నిరూపించుకుంటామని చెప్పాం కదా, తర్వాత మాట్లాడండి, శిక్ష పడడం తర్వాత తప్పు చేశాడని మాట్లాడడం అని దాత్రి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ అమ్మి పొగురు ఏమాత్రం తగ్గలేదు, ఎంత ఖచ్చితంగా మాట్లాడుతోందో చూడు, ఏదో ఒకటి చేసి ఈ కేదార్ గారిని జైలుకు పంపించి ఈ అమ్మిని ఇంట్లో నుంచి గెంటేయాలని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పోలీసులు లోపలికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ ఇలా రండని పిలుస్తూ ఉండటంతో ఎందుకు వచ్చారని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. కమలాకర్ గారికి స్పృహ వచ్చింది కదా, మేము నోట్ చేసుకోవటం కోసం కొన్ని ప్రశ్నలు అడగటం కోసం వచ్చామని చెప్తుంటే, ఇప్పుడే కదా స్పృహ వచ్చింది, మీకెవరు చెప్పారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. నేనే ఫోన్ చేసి చెప్పాను అని యువరాజ్ చెప్తాడు. మీరు వెళ్ళండి లోపలే ఉన్నారని నిషి చెప్తుంది.
పోలీసులు దాత్రి, కేదార్, కౌశిక్ వాళ్ళందరూ కూడా మళ్ళీ గదిలోకి వస్తారు. చూడండి మామయ్య గారు, మిమ్మల్ని పొడిచిందెవరో మీరు నిజమే చెప్పాలి. అప్పుడు మిమ్మల్ని పొడిచిన వాళ్ళకి శిక్ష పడుతుంది. మీరు అబద్ధాలు మాత్రం అస్సలు చెప్పకండి. కేదార్ మాత్రం అస్సలు పొడవలేదు అని దాత్రి చెప్తుంటే, నాకు కావాల్సింది నన్ను పొడిచిన వాళ్ళకి శిక్ష పడటం కాదు జగదాత్రి, ఈ కేదార్ గాడు ఇంట్లో నుంచి వెళ్ళటం అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి వీళ్ళు మీ కళ్ళ ముందరే ఇలా బెదిరిస్తూ ఉంటే ఏం మాట్లాడరేంటని వైజయంతి అంటుంది. వాళ్ళు రిక్వెస్టింగ్గా అడుగుతుంటే మీరేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు అని కౌశికి అంటుంది. నన్ను చంపాలని చూసింది ఈ కేదారే అని కమలాకర్ చెప్పటంతో వైజయంతి వాళ్ళు చాలా సంతోషంగా వింటూ ఉంటే, అబద్ధాలు చెప్పకండని దాత్రి అంటుంది. లేదు, ఈ కేదార్ నన్ను చంపుతానని బెదిరించాడు, ఫాలో అవుతూ మహల్ వరకు వచ్చాడు అని కమలాకర్ చెప్తుంటే, బాబాయ్ మీరు కోమాలో ఉన్నప్పుడు కేదార్, జగదాత్రియే వాళ్ళ ప్రాణాలకి తెగించి మీనన్ నుండి మిమ్మల్ని కాపాడారు అని కౌశికి చెప్తుంటే, చూడండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను ముందు రోజు ఈ కేదార్ చంపుతానని బెదిరించాడు. నేను మహల్కి వెళ్ళే రోజు నా వెనకాలే ఫాలో అవుతూ నేను వెళ్ళిన గదిలోకి కేదార్ కూడా వచ్చారు. ఆ తర్వాత నాకేమీ గుర్తుకు లేదు అని కమలాకర్ చెప్తాడు. అయ్యో బాబాయ్, నేను మిమ్మల్ని పొడవలేదు. నేను వచ్చే లోపలే మిమ్మల్ని ఎవరో పొడిచేశారు. మీరు నాతో మాట్లాడని కూడా మాట్లాడారు, గుర్తుకు తెచ్చుకోండి అని కేదార్ చెప్తుంటే, ఏమో నాకేం గుర్తుకు లేదని కమలాకర్ తప్పించుకుంటాడు. అవును, ఈయన కావాలనే అబద్ధాలు చెప్తున్నాడు, కేదార్ అసలు పొడవనే లేదు అని దాత్రి చెప్తుంటే, మా బాబాయ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా, ఇక ఈ కేదార్ గారిని కస్టడీలోకి తీసుకోండి అని యువరాజ్ చెప్తే వెంటనే బేడీలు వేస్తూ ఉంటారు. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, జగదాత్రి మీరు సాక్ష్యాలు తీసుకువస్తామని చెప్పారు కదా అని కౌశికి అంటే, వదిన జేడీ టీం సాక్ష్యాల కోసం చూస్తూ ఉన్నారు వదిన, మాకు ఇంకొక రోజు సమయం ఇస్తే అని దాత్రి అంటే, మమ్మల్ని కూడా చంపి జైలుకు పంపిస్తావు అంతే కదమ్మీ అని వైజయంతి అంటోంది. ఇంకా ఏంటి చూస్తున్నారు, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి పోండని నిషి చెప్తుంటే మళ్ళీ బేడీలేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ కానీ బెయిల్ క్యాన్సిల్ అయిన ఆర్డర్ కానీ మీ దగ్గర ఉందా అని దాత్రి అడుగుతూ ఉంటే, ఏంటే పోలీసులనే బెదిరిస్తున్నావా అని నిషి అంటుంది. ఆవిడ చెప్పింది నిజమే మేడం, రూల్స్ మాట్లాడుతున్నారు, మేము అరెస్ట్ చేయటానికి ఇప్పుడు కుదరదు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ముందు మీరు వారెంట్ తీసుకురండి, ఈ లోపల మేము సాక్ష్యాలు ఇవ్వకపోతే అప్పుడు అరెస్ట్ చేయండి అని దాత్రి చెప్పటంతో అలాగేనంటూ పోలీసులు వెళ్ళిపోతారు. అమ్మి జగదాత్రి, ఈ రూల్స్ సెక్షన్ల గురించి నీకెలా తెలుసు అని వైజయంతి అంటే, ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి తెలుసుకోవటం మన హక్కు అని దాత్రి చెప్తోంది. తర్వాత జేడీకేడి కిరణ్ రమ్యతో మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫేక్ తాతయ్య గురించి ఏవైనా డీటెయిల్స్ తెలిసాయా, ఏవైనా వస్తువులు దొరికాయా అని దాత్రి అడుగుతూ ఉంటే, ఆ రంగ వల్ల ఇంటికి కూడా మొత్తం వెతికాము, రంగ కనిపించట్లేదు, వస్తువులు బట్టలు మొత్తం కూడా ఆ ఫేక్ తాతయ్య పట్టుకెళ్ళిపోయారు, ఏమీ దొరకలేదని రమ్య చెప్తోంది. అసలు నన్నెందుకు ఈ కేసులో ఆ మీనన్ తయారు ఇరికించాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు అని కేదార్ అంటే, ఇంకేముంది, యువరాజ్కి ఆస్తి వచ్చేసిందనుకో, అప్పుడు కౌశికి వదిన వీక్ అయిపోతుంది. ఇప్పుడు యువరాజ్కి ఆస్తి రాకుండా అడ్డుపడుతున్నది నువ్వే కదా, అందుకే నీ అడ్డు తొలగించుకోవాలని యువరాజ్ని తన గ్రిప్లో పెట్టుకోవచ్చని మీనన్ తయారు ఇదంతా చేస్తూ ఉంటారు అని ధాత్రి చెప్తుంది. ఆ రోజు మహల్లో ఆ ఫేక్ తాతయ్య, రౌడీలు రంగా ఉన్నారు. రౌడీలు, ఫేక్ తాతయ్య మనము ఎవరో తెలుసుకోవటం, ఎక్కడ ఉంటారో తెలుసుకోవటం చాలా కష్టం. ఇక రంగా ఏమయ్యాడన్న దాని గురించి మనం ఆలోచించాలి. అక్కడ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్క ఆటోని మీరు ఎంక్వైరీ చేశారు కదా, కానీ అందులో రంగా వెళ్ళలేదు అని జేడీ చెప్తుంది. అక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలో బస్టాప్ ఉంది, అది దూరమని మీరు సెర్చ్ చేయలేదని చెప్పారు. కానీ అక్కడి నుంచి ఆ టైం లోపల 3 బస్సులు వెళ్ళాయి. మొదటి 2 బస్సుల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, పోలీసులు సర్చింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ 2 బస్సుల్లో వెళ్ళి ఉండదు. ఇక మిగిలింది పర్యటకులకు వెళ్ళే బస్సు. అక్కడ కస్తూర్బా అనాథాశ్రమం ఉంది కదా, ఖచ్చితంగా రంగా అక్కడే దాక్కొని ఉంటాడు, పదండి వెళ్దాం అని జేడీ చెప్తుంది. వీళ్ళిలా బయలుదేరుతూ ఉంటే ఒక పోలీసు దేవాకి ఫోన్ చేసి రంగా కోసం ఆ ఆశ్రమానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఇంకోవైపు యువరాజ్ కేదార్ని చంపటానికి కమలాకర్తో కలిపి ప్లాన్లు చేస్తూ ఉంటాడు.